మీ ఒంట్లో రక్తాన్ని వడపత్తుతో వడపోసినట్టు శుద్ధి చేయాలంటే ఒకసారి ఈ కాకరకాయ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపించినట్లు కాకరకాయని కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి గింజలు తీసేసిన కాకరకాయలను వేసుకుని 50% కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆయిల్ లో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే 50% కుక్ అయ్యే వరకు స్టీమ్ చేసుకోవచ్చు. అదే కడాయిలో ఒక గుప్పెడు కరివేపాకు, కారానికి సరిపడినంత ఎండుమిర్చి, ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ కప్ ఎండు కొబ్బరి కూడా వేసి దూరగా వేగిన తర్వాత చివరిలో దింపేసే ముందు 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని చల్లారిన తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ జార్ లో మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ ని 50% కుక్ చేసుకున్న కాకరకాయలోకి స్టఫ్ చేసుకుని వీడియోలో చూపించినట్లు గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని మొత్తం మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. పౌడర్ మిగిలితే లాస్ట్ లో యాడ్ చేసుకుని 2 నిమిషాలు వేగనించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ రెసిపీ రెడీ.